కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, క్రేజీ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ జైలర్. 2023లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 600 కోట్లకు పైగా వసూళ్లతో ప్రభంజనం సృష్టించిన విషయం విదితమే. దీంతో ఈ సినిమా సీక్వెల్ జైలర్ 2 కోసం సూపర్ స్టార్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. మొదటి భాగంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ వంటి స్టార్ హీరోలు పోషించిన క్యామియో రోల్స్ కథకు ప్రధాన బలంగా నిలిచాయి. ఇప్పుడు ఈ సీక్వెల్ లో కూడా ఆ ఇద్దరి పాత్రలను కొనసాగిస్తూనే అంతకు మించిన ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యామియో పాత్రను నెల్సన్ ప్లాన్ చేశారు. అయితే ఈ స్పెషల్ క్యారెక్టర్ కోసం మేకర్స్ సంప్రదించిన పలువురు స్టార్ హీరోలు నో చెప్పటం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ పవర్ఫుల్ ఏపీ పోలీస్ ఆఫీసర్ పాత్ర కోసం దర్శకుడు నెల్సన్ మొదట గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణను సంప్రదించారు. రజనీకాంత్ తో ఉన్న పాత అనుబంధంతో బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇస్తారని చిత్ర యూనిట్ భావించింది. కానీ ప్రస్తుతం ఆయన ఉన్న బిజీ షెడ్యూల్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ క్రేజీ కాంబో సెట్ కాలేదని ఫిలిం నగర్ టాక్. బాలకృష్ణ లాంటి మాస్ హీరో ఈ పాత్రలో కనిపిస్తే థియేటర్లలో పూనకాలు గ్యారంటీ అని భావించిన అభిమానులకు ఈ వార్త కాస్త నిరాశ కలిగించిందని చెప్పాలి. బాలయ్య నో చెప్పిన తర్వాత చిత్ర బృందం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ను సంప్రదించింది. జైలర్ చిత్రానికి దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా షారుఖ్ కూడా ఈ ప్రాజెక్టుపై సానుకూలంగానే స్పందిస్తారని భావించారు. కానీ షారుఖ్ ఖాన్ తన రాబోయే చిత్రం కింగ్ షూటింగ్ షెడ్యూల్స్ తో ఎంతో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా ఆ సినిమా కోసం ఆయన ప్రత్యేకమైన లుక్ మార్పులు చేయాల్సి రావటం వల్ల ఈ ఆఫర్ పై పెద్దగా ఆసక్తి చూపించలేకపోయారని సమాచారం. బాలయ్య, షారుఖ్ ఖాన్లతో పాటు తెలుగు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ పాత్ర కోసం పరిశీలించినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ కున్న మాస్ ఇమేజ్ ఈ పోలీస్ క్యారెక్టర్ కు పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని మేకర్స్ భావించారు. కాకపోతే ఆయన ప్రస్తుతం రాజకీయ బాధ్యతలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్రజాసేవ, రాజకీయ సమీక్షల వల్ల ఆయనకు సినిమాల కోసం సమయం కేటాయించడం అస్సలు కుదరలేదు. అలా ముగ్గురు అగ్ర హీరోలు ఈ భారీ ప్రాజెక్టును సున్నితంగా తిరస్కరించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ క్రేజీ క్యామియో కోసం మేకర్స్ ప్రస్తుతం బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ను సంప్రదించినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు తుది దశల్లో ఉన్నాయట. ఒకవేళ హృతిక్ ఈ ప్రాజెక్టుకు సైన్ చేస్తే దాదాపు 40 ఏళ్ల తర్వాత రజనీకాంత్, హృతిక్ రోషన్ ఒకే స్క్రీన్ పై కనిపించినట్లు అవుతుంది. గతంలో 1986లో వచ్చిన భగవాన్ దాదా చిత్రంలో రజనీకాంత్ కు కొడుకుగా బాలనటుడి పాత్రలో హృతిక్ నటించారు. ఈ ఏడాది సెప్టెంబర్ లో భారీ స్థాయిలో విడుదల కానున్న జైలర్ 2లో హృతిక్ ఎంట్రీ ఇస్తే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.